అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే మన వీడియో కానీ నచ్చితే ఒక లైక్ కూడా చేసుకోండి. ఇది అక్షయ తృతీయ రోజు చేసుకున్న పూజ అండి. ఇది ఓన్లీ పూజ వ్లాగే. ఇది ఏంటంటే సాయంత్రం చేసుకున్నాను సంధ్యా సమయంలో. ఉదయం పూజ కూడా అయింది. ఇది సాయంత్రం పూజ అయితే చూపిస్తున్నాను మీకు అనేది. మనం ఇంటి లోపల ఎంత పరిశుభ్రతంగా ఉంటామో, పరిశుభ్రంగా ఉంచుకుంటామో, ఇంటి బయట పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే ఇంటి బయట అంటే వాకిలి ఉంటే వాకిలి, గుమ్మం ఉంటే గుమ్మము, బాల్కనీ ఉంటే బాల్కనీ అనేది ఒకటి. అయితే నేను ముందు రోజే అన్ని కూడా ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని ఉంచుకున్నానండి. కాకపోతే వర్షం పడడంతో అన్నీ మళ్ళీ చిరిగిపోయి, మళ్ళీ ఉదయం లెగిసి అవన్నీ కూడా చేసుకున్నప్పటికీ ఆ వాటర్‌లో కూడా కొంచెం తడడం వల్ల జలుబు కూడా చేసింది. వాయిస్ కూడా ఇప్పుడు మీరు వింటుంటే అర్థమైపోయి ఉంటది కదా! కొంచెం వాయిస్ కూడా చేంజ్ అయింది. అయినా నిన్న ఒక వీడియో పెట్టలేదు కదా అనని ఇప్పుడు మరి ఇంకా లేట్ అయిపోయినా బాగోదు కదా! అందుకని ఇప్పుడనేది పూజ వీడియో అనేది చూపిస్తున్నాను. నేను ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటానండి. కొంతమంది అనుకుంటారు అక్షయ తృతీయ అంటేనే బంగారం కొనడము అనని. ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు, ప్రాబ్లమ్ లేదు. లేని వాళ్ళు కూడా ఏదో ఒకటి ఇంటికి వస్తువులు ఏవో ఒక రూపంలో తెచ్చుకొని ఉంచుకోవడం వల్ల మంచిది. అంటే అక్షయ తృతీయ అంటే ఏంటండి? అసలైన అర్థం తెలుసు ఎవరికైనా? నాకు కూడా కొంచెం తెలుసు. మరి పెద్దగా పండితురాల్లాగా ఏం తెలీదు గానీ, నాకు తెలిసిన కొద్దిపాట్లో మీకు చెప్తాను. ఏంటంటే క్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అంటే ఆ రోజు మనం ఏదైనా పని చేస్తే కాదు, ఏదైనా మనము దానమిస్తే దానికి 1000 రెట్లు పుణ్యఫలం వస్తదని అర్థమండి. ఆ రోజైతే మాత్రము. అందుకే ఒక బ్రాహ్మణుడు అంటే పేద బ్రాహ్మణులకి ఇప్పుడు కొంతమంది అంటున్నారు చెప్పులివ్వండి, కుండలివ్వండి అనని. కుండలిస్తే ఎవరు ఇప్పుడు అదే మట్టి కుండలో వాటరేసి ఇవ్వండి అంటే, మట్టి కుండలో వాటరేసి ఇస్తే తీసుకున్న రోజులా అండి? ఇప్పుడు చెప్పండి. అలా కాకుండా మన మన మనసు ఒప్పదు కాబట్టి ఎవరికైనా పంతులు గారికి స్వయంపాక దానం ఇవ్వాలి కాబట్టి అది బ్రాహ్మణ్స్ కూడా కొంచెం అంటే పేద బ్రాహ్మణులు ఉంటారు, బాగున్నోళ్ళు కూడా ఉంటారు కదా! లేని వాళ్ళు కూడా ఉంటారు కదా! అలాంటి వాళ్ళు చూసుకొని ఇచ్చుకుంటే బావుంటదని నా ఉద్దేశము. అలాగే ఇచ్చుకొని అలాగే అక్షయ తృతీయ అంటే బంగారమే కొనాలి, బంగారం ఉంటేనే అవుద్ది అని ఎవ్వరు కూడా అనుకోకూడదు. ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు, లేని వాళ్ళు లేదు. లేకపోయినా సరే అమ్మవారికి కనీసం ఒక చిటికెడు కుంకుమతో పూజ చేసుకున్న చాలు. అన్నమో రామచంద్ర అన్నోళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళ ఆకలిని తీర్చినట్లుగా ఏదో ఒక రూపంలో వాళ్ళకి పెడితే చాలా మంచిదని నేనైతే అనుకుంటాను, నమ్ముతాను కూడా. అది కూడాను మనం ఏవి చేసినా సరే కుడి చేయితో దానం చేసింది ఎడమ చేయి కూడా తెలియకూడదు అంటారు కదా! అలా అన్నమాట. మనం ఏం దానం చేసినా, ఎవరికిచ్చినా, ఎంత ఇచ్చామో అంత ఇచ్చామని చెప్పుకోకుండా మన పద్ధతిలో మనం వెళ్ళిపోతే ఆ అమ్మవారు ఎవరికి ఎంత ఇవ్వాలో ఆ అమ్మ ఇచ్చేస్తదండి. ఇచ్చిన దాన్ని మనకి ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఈ అన్నమో రామచంద్ర అని ఎంతమంది ఉన్నారంటే అంతమందికి ప్రపంచంలో ఉన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అయితే పెట్టలేం కదా! మనకున్నది ఎంతలో ఉందో మనకు చూసుకొని మిగతాది ఒక రూపాయి సంపాదించామంటే మినిమమ్ ఒక పావలైనా ఇచ్చినట్లే ఉండాలి అని నా అర్థం అనేది. అయితే ఇక్కడ నా మాటల్లోనే నా పూజ అంతా అయిపోయిందండి. సాయంత్రము సంధ్యా సమయంలో అమ్మవారికి చక్కెర పొంగలి ప్రసాదం చేసుకొని పెట్టుకున్నాను. అయితే చిట్టి గాజులును, గోమతి చక్రాలు ఇవి ఉన్నాయి కదా! వీటిలతో అయితే అష్టోత్తరం చదువుకుంటూ మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మాట్లాడుకుంటూనే టైం అలాగ అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగో స్కూల్ సెలవు కదా! నేను అమ్మవారి దగ్గర అక్కడ పొగేసినాక మిగతా మొత్తం పొగంతా ఇల్లంతా నింపేసాడు. చూసండి కెమెరా మొత్తం మనుషులను చూస్తుంటే ఈ మనుషులను కనిపించట్లేదు. అంత హెవీగా ఉన్నది పొగంతాను. అందుకే ఒక క్షణం బయటికెళ్ళి ఉందామా అని అయితే ఒక క్షణం బయటికెళ్ళి వచ్చినాక అయితే ఉదయము అక్షయ తృతీయ రోజే మా ఉదయమే సత్యనారాయణ వ్రతంకైతే ఎళ్ళిపోయారు అతనైతే. ఆ వ్రతం అయిపోయినాక సాయంత్రం అయితే వచ్చారు. వచ్చినప్పుడు టైం అయితే పట్టేసింది. అంటే బయట ఊరు వెళ్లారనుకుంటా.
లేట్ అయింది. అప్పటికే నేను పూజలో కూర్చున్నాను. తర్వాత పూజ అయినాక తింటానులే అని అక్కడ పెట్టాను. ఫస్ట్ వాళ్ళిద్దరే తినేసారు. ఫస్ట్ తర్వాత మా బాబుకిచ్చాను. అక్కడ అమ్మవారు ఇక్కడ పూజ ప్రశాంతంగా జరిగిపోయింది. అలాగే అక్కడ స్వామివారి పూజ కూడా అయిపోయింది. స్వామివారి ప్రసాదం కూడా నాకు ఇంటికి పంపించారండి. అంటే ఇక్కడ అమ్మవారు, స్వామివారు ఇద్దరు కూడా నా పూజని స్వీకరించారని నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడైతే ఎన్ని ఉన్నా ఇంట్లోనే మన ఆడవాళ్ళ సౌభాగ్యానికి ఎంతో ముఖ్యమైన వస్తువులు ఏవైనా ఉన్నాయి అంటే పసుపు, కుంకుమ. ఈ రెండే కదండి మనకి మెయిన్. అందుకని ఇంట్లో ఉన్నా సరే బయట నుంచి ఒక 10 రూపాయలవైనా కొనుక్కొని తెచ్చి పెట్టుకోవాలి కాబట్టి ఆ రోజు ఇలా కొనుక్కొని వచ్చాను. ఇంటికి కావాల్సిన సామాన్లు ఏంటి కొన్ని ఉంటాయి కదా, అవే ఎప్పటికీ తరగనివి. అక్షయం అంటేనే ఈ ఎప్పటికీ తరగనిది కాబట్టి ఇంట్లో మన ఆహార ధాన్యాలు ఏవేవైనా నిండుకున్నాయో ఉన్నా సరే తెచ్చుకొని ఆ రోజు పెట్టుకోవడం వల్ల ఇల్లు నిండుగా కలగా ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని నేను అప్పటి నుంచే నమ్ముతాను. కాబట్టి నాకు కావాల్సిన కొన్ని వస్తువులు అనేవి అలా కొనుక్కొని ఇంటికైతే పట్టుకొని వచ్చేసాము ఆ రోజు అనేది. కాకపోతే నాలాగా బంగారం కొనలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అక్షయ తృతీయ అంటే బంగారం ఒకటే కాదండి, ఇలా కూడా అమ్మవారి పూజ చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షం పొందొచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.